లైట్లు, ఫాల్ సీలింగ్, అట్మాస్ఫియర్లు, వీళ్ళ కాలేజీలో జాయిన్ అయ్యేది అంబియన్స్ కోసమో నాలెడ్జ్ కోసమో నాకు నవ్వు వస్తుంది. విమాన శాస్త్రాన్ని చెట్టు కింద ఒక టెంపుల్లో కూర్చొని రాసిన వాళ్ళు మనోళ్ళు. అట్లాంటిది అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రైట్ బ్రదర్స్, మన పూర్వీకులు ఉన్నారు హిందూ శాస్త్రంలో. సో చెట్టు కింద కూర్చొని రాశారు, గుళ్ళో కూర్చొని రాశారు. దీన్ని మనం అద్దాల మేడల్లోను, లైట్ల కింద, అది ఫ్యాన్సీ లైట్ల కింద చెప్పాల్సిన దౌర్భాగ్యం వచ్చినందుకు నేను బాధపడతాను. ఓకే, అంటే అంబియన్స్ చూసుకొని మోసపోతారు పిల్లలు. అక్కడ ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు, ఎంతమంది క్వాలిఫైడ్ ఉన్నారు. సోషల్ టీచర్లు వచ్చి చెప్పడం ఏందండి ఏవియేషన్ కి? సోషల్ వేరు, ఏవియేషన్ అదే కదా బయట అదే జరుగుతుంది కదా. రక్తం గుడికెక్కుతుంది నాకు అసలు. అరే మీరు చదువుకున్న దాంట్లో ఏవియేషన్ రిలేటెడ్ ఉంటే వాటి గురించి పాఠాలు చెప్పడానికి కూడా నీకు లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఏరోనాటికల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు టెక్నికల్, ఇప్పుడు మాకు DGCA ప్రకారం నాకు ఏఎంఈ ఉన్నప్పుడు కొన్ని లైసెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటికి కూడా 5 years వ్యాలిడ్